ఇది ఒక రెండో కోణంలో ఎందుకు చూడకూడదు? ఉంటాయి విభేదాలు ఖచ్చితంగా. ఆ విభేదాలు ఇప్పుడు రోడ్డు ఎక్కి దాకా కూడా ఉంటాయి ఆటోమేటిక్గా. కొంత తిరుగుబాటు ఉంటుంది. కాకపోతే ఆల్టర్నేటివ్ ఏముంది వాళ్ళకి? జగన్ దగ్గరికి వెళ్ళడానికి స్పేస్ ఉందనుకోండి, లేదా జగన్ లెక్క ఏంటంటే ఓ 10,000 ఓట్లు తెచ్చుకోగలిగే వాడు ఎవడైనా ఉంటే కనుక తెచ్చేసుకుంటాడు తను. ఏదైనా అవసరమైతే రేపు పొద్దు నేను అధికారంలోకి వచ్చాక నీకు కార్పొరేషన్ ఇస్తాను, లేకపోతే మొహానే చెప్పేస్తాను నీకు కార్పొరేషన్ ఇస్తా, లేకపోతే నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి ఇతను మొహానే చెప్తాడు. చంద్రబాబుకి జగన్కు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆది నిష్ఠూరం, అంచె నిష్ఠూరం. జగన్మోహన్ రెడ్డి ఆది నిష్ఠూరం, నీకు ఇస్తాను లేకపోతే ఇవ్వను, నువ్వు పనికిరాదు. చంద్రబాబు నాయుడు చివరిదాకా నేను చూస్తానని చివరిలో చూద్దాంలే దానికి ఏదో ప్రాబ్లం ఉంది నేను వేరే జడ్జ్ చేస్తాలే అని చెప్తారు. అది అప్పటికి తేల్చరు తెమల్చరు. కాబట్టి ఇప్పుడు వీళ్లలో కనుక ఒక 10,000 ఓట్లను ప్రభావితం చేయగలిగిన శక్తి ఉంటే జగన్ పట్టుకుపోతాడు. ఇప్పుడు గంజి చిరంజీవి అక్కడ లోకేష్ కాబట్టి అక్కడ ఛాయిస్ లేదు, మరి అట్లాగే ఎంతకాలం అని తిరుగుతాడు అతను? అంతే కదా. తీసుకొచ్చారు, ఇచ్చేసారు కదా, రేపు సీటు కూడా ఇచ్చేసారు కదా, అది లెక్క ఉంటది. ఆ టైప్ లో చంద్రబాబు నాయుడు ఏమి ఇస్తారు అనేటువంటిది లెక్క. సీనియర్లు దూరం అవుతున్నారు అనే ఆలోచన చంద్రబాబు గారు చెయ్యట్లేదా? లేదు అంటే పొత్తు వల్ల అది తప్పదని అనుకోవాలా? వైసీపీకి ఏమన్నా ఖాళీలు ఉంటాయి, ఎందుకు వీళ్ళు లిస్ట్ రిలీజ్ చేయలేదు? అదే కదా, లిస్ట్ రిలీజ్ చేసేస్తే అసంతృప్తుల్ని ఎక్కడ జగన్ క్యాచ్ చేస్తాడని. కొన్ని చోట్ల వైసీపీకి సరైన క్యాండిడేట్ లేరు.